డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వివరించేందుకు ఆయన కుమారుడు స్టాలిన్ తమిళనాడు సీఎం పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేనందున ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వివరించేందుకు ఆయన కుమారుడు స్టాలిన్ తమిళనాడు సీఎం పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేనందున ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. கடலிலாலும் குறைந்தாலும் கடலிலாலும் குறைந்தாலும் அண்ணாவின் இதயத்தை இரவலாக డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వివరించేందుకు ఆయన కుమారుడు స్టాలిన్ తమిళనాడు సీఎం పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేనందున ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీనివాస్, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గత 11 రోజులుగా కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. గత 11 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కరుణానిధి ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు వస్తూ ఉన్నటువంటి తరుణంలో గత రాత్రి కావేరీ ఆసుపత్రి విడుదల చేసినటువంటి ఒక హెల్త్ బులెటిన్ లో ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో పాటు ఆయన వయోభారం రీత్యా పలు రుగ్మతలకు చికిత్స అందించాల్సి వస్తుందని, ఆ రుగ్మతలకు నయం చేయడానికి శ్రమించినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించలేదని ఆ యొక్క హెల్త్ బులెటిన్ సారాంశం. అయితే 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో కరుణానిధి ఉంచిన అనంతరం ఏ విషయాన్ని చెప్పడానికి వీలవుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం కొద్దిసేపటి క్రితం డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి వెళ్లి కరుణానిధి ఆరోగ్య పురోగతి గురించి ఆయనకు వివరించారు. స్టాలిన్ తో పాటు డిఎంకే సీనియర్ నేతలు రాజా, ఏవా వేలు తదితర నేతలంతా స్టాలిన్ తో పాటు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయనకు వివరించడం జరిగింది. ముఖ్యంగా కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఇంకా కొనసాగుతూ ఉండడం, ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదన్న విషయం వారు ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు డిఎంకే వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్.